గోరింటాకు. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు, కాళ్ళు అంతా చాలా అందంగా కనిపిస్తుంటాయండి. కానీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో బాగా వర్షాలు పడుతుంటాయి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సూక్ష్మక్రిములు పెరిగి బాగా అంటువ్యాధులు వస్తూ ఉంటాయండి. బయట వాతావరణం మన శరీరం అలవాటు పడదు కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి శరీరం బయట వాతావరణానికి అలవాటు పడేలాగా చేస్తుంది. దీంట్లో సమస్యలు వచ్చే అవకాశం కొంత తగ్గుతుంది. అందువల్లే ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఇందులో ఆడ మగ తేడా ఏం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. మేమైతే ఢిల్లీలో గోరింటాకు తెచ్చుకోవడం కోసం నానా అవస్థలు పడ్డామండి. ఆఖరికి మాకు ఢిల్లీలో హౌస్ కాస్ దగ్గర ఒక డీర్ పార్క్ ఉంటుంది. ఆ పార్క్ ఆపోజిట్లో డివైడర్ మీద ఓ చెట్టు కనిపించిందండి. వెంటనే వెళ్ళేసి మా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయాను. ఇద్దరం వెళ్ళేసి గోరింటాకు కోసుకొని వచ్చి ఇంట్లో పెట్టి దాన్ని శుభ్రంగా ఒలుచుకొని బాగా కడిగి మిక్సీకి వేసి రుబ్బుకొని అందరికీ పెట్టేశానండి. మా ఆయనకి, మా పిల్లలకి అందరికీ పెట్టాను. అందరం పెట్టేసుకున్నాం. గోరింటాకు చాలా బాగా పండింది, మంచిగా ఉందండి. చూసారు కదా, మీరు చూస్తున్నారు ఇప్పుడు వీడియోలో గోరింటాకు ఎలా పెట్టామండి. ఇక్కడ కనిపిస్తున్న కాలు మా బుడ్డోడిదండి, మా చిన్నాడు. నేను చేతులకు పెట్టుకోను, నేను ఆడపిల్లను కాదు అని గొడవ చేస్తుంటే తప్పకుండా పెట్టుకోవాల్సిందే అని మరీ నేను గొడవ పెట్టి మరీ కాల్లో పెట్టుకున్నాడు. ఆఖరికి పెట్టించేసుకున్నాడు. ఇదిగోండి, పండిన తర్వాత గోరింటాకు బాగానే పండింది. మేము పెట్టుకున్న తర్వాత ఇంకా కాస్త మిగిలిందండి. దాన్ని ఏం చేయాలని ఆలోచించుకుంటున్నాం, కానీ పెట్టేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.